ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అనుకున్న దానికంటే స్పీడ్ గా పనులు చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఇక మరింత సమాచారాన్ని మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ. నానాజీ చెప్పండి, నియోజకవర్గంపై పవన్ కళ్యాణ్ తీసుకున్న చర్యలేమిటి? గుడ్ మార్నింగ్ గగన. ఏదైతే పిఠాపురం నియోజకవర్గం ఉన్నదో అంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, అలాగే గతంలో కూడా ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే ఒక నియోజకవర్గాన్ని ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా క్రియేట్ చేసి, ఎందుకంటే అక్కడ ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారో అంటే తరచూ అక్కడికి రావడానికి కుదరదు కాబట్టి అక్కడ ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు. ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మండలాలు కలుపుకొని పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పాడా ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఇదైతే చాలా వరకు కూడా కాకినాడ కూడా ఉన్నది, అలాగే రూడా ఉన్నది. అంటే ఒక పెద్ద ఏరియాకి మాత్రమే ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇస్తారు, కానీ ఒక నియోజకవర్గాన్ని ఇవ్వడం అనేది గత చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. అదే విధంగా ఏదైతే ఈ పాడా ఉన్నదో ఈ పాడకు సంబంధించి పిఠాపురం మున్సిపాలిటీ, అలాగనే పిఠాపురం మండలం, అలాగే యూ కొత్తపల్లి మండలం, అలాగనే గొల్లపురం మండలం, ఈ 3 మండలాలు కలిపి అలాగనే ఒక మున్సిపాలిటీ కలిపి దీనికి అనుసంధానంగా ఉంటది. అయితే ఏదైనా ఒక ఫిర్యాదులు చేయాలనుకున్నప్పుడు ఆ ఏరియాలో అంటే కలెక్టరేట్ వరకు కూడా రాకుండా ఆ పాడా దగ్గరికి వచ్చి ఫిర్యాదులు చేయొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఫిర్యాదులు చేసేది అంతా కూడా కేంద్రం అక్కడే ఉన్నది కాబట్టి అక్కడికి సమస్య పరిష్కరిస్తే కనుక చాలా వరకు అభివృద్ధి పదంలో తీసుకెళ్లొచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఈ పాడ ఉన్నదో ఈ పాడకు సంబంధించి ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ పేషీలో అమరావతిలో ఉంటారో వాళ్ళని డైరెక్ట్ గా నేరుగా నిన్న ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే పాడ కార్యక్రమంలో అంటే గతంలో ఏ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏ పెండింగ్ లో ఉన్నాయి, అలాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఆగాయి, దానికి ఫండింగ్ ఎంత రావాలి, ఎంత ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఏమున్నాయి, అదే రకంగా ఉప్పాడు బీచ్ కి సంబంధించి ఇటీవల కాలంలో ఉన్న సేఫ్టీ వాళ్ళు కానీ, అలాగే ఏదైతే కోతకు గురవుతుందో ఆ ఏరియా కానీ, దీనికి సంబంధించి అంటే చాలా వరకు కూడా వైసీపీ నేతలు కానీ అలాగే స్థానికులు ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని పవన్ కళ్యాణ్ చూడలేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ అలాగే మీడియాలో కానీ ప్రధానంగా అక్కడ ఆరోపిస్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చెప్పే విషయం ఏంటంటే తను అక్కడికి వచ్చే సమస్య పరిష్కరించకపోగా అక్కడ సమస్య అక్కడ ఏంటంటే చాలా వరకు కూడా అభిమానులు కదా అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తుంది కాబట్టి దానికి సంబంధించింది ఒక కార్యక్రమం ఏమంటే వాళ్ళకి ఏదైతే సమస్య ఉన్నదో సమస్య పరిష్కరించాలి, కానీ నేను రావడం కాదు అనేది ఆయన చెప్పే సమాధానం. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో గత అక్టోబర్ 9వ తారీఖుని ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారులు 2 రోజుల పాటు మొత్తం నిర్బంధించి ధర్నా కూడా చేసి అక్కడ ఎవరైతే ఉప్పాడి జంక్షన్ ఉందో ఉప్పాడి జంక్షన్ లో కూడా దిగ్బంధం చేశారు. దీనికి సంబంధించి నేరుగా పవన్ కళ్యాణ్ అదే ప్రాంగణానికి వచ్చి తనకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఏదైతే మత్స్యకార సమస్యలు ఉన్నాయో సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి మత్స్యకార సమస్యలన్నీ కూడా తీర్చి అదే రకంగా మత్స్యకార యువకుని అంతా కూడా ఇటువైపు కేరళ కానీ తమిళనాడు కూడా పంపించి అక్కడ మత్స్యకార యువకులు కానీ లేదంటే అక్కడ సంబంధించిన కొన్ని కార్పొరేట్ స్టైల్లో ఏ విధంగా చేస్తున్నారో డెవలప్మెంట్, అక్కడ ఉన్న వనరులను బట్టి అక్కడ సముద్ర జలాలను బట్టి ఎవరైతే చేస్తారో అదే రకంగా సముద్రంలో ఫిష్నే బయటే దాన్ని అభివృద్ధి చేసి అలాగనే దానికి సంబంధించిన ఏదైతే కార్పొరేట్ సెక్టర్ ఏ విధంగా వెళ్తుందో అక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అన్నది ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 1 రోజుల పాటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ని అనుసంధానం చేసి అదే రకంగా దీనికి సంబంధించిన పాడ కార్యక్రమంలో ఈ రోజు కూడా చాలా వరకు కూడా ఎవరైతే మండల అంటే అన్ని ఏదైతే తన డిపార్ట్మెంట్ ఉన్నదో అటవీ శాఖకు సంబంధించింది కానీ అలాగనే దానికి రూరల్ డెవలప్మెంట్ సంబంధించింది కానీ పంచాయతీ వ్యవస్థ కానీ వీళ్ళందరినీ కూడా ఈ అధికారులందరినీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నట్టు అధికారులందరూ కూడా ఏదైతే అమరావతి నుంచి వచ్చారో అదే డిప్యూటీ సీఎం పేషి నుంచి వాళ్ళందరూ కూడా మాట్లాడి ఇక్కడ సమస్యలు చాలా వరకు ఏది ఉన్నది, అలాగే డ్రైన్లు కానీ రోడ్లు కానీ అదే రకంగా ఇక్కడ ఏదైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉన్నదో ఆ రైల్వే స్టేషన్ కూడా అనుసంధానం చేసి కేంద్రంతో కూడా మాట్లాడి కొన్ని ట్రైన్స్ కూడా అక్కడ ఒక అంటే హాల్ట్ పెట్టి స్పెషల్ గా హాల్ పెట్టి అదే ఏదైతే అక్కడ చాలా వరకు దీనికి సంబంధించిన పాతగా క్షేత్రం కానీ దీని అంతా అభివృద్ధి చేస్తే కనుక పిఠాపురాన్ని చాలా వరకు కూడా ఒక ప్రపంచ పటంలో చూపించవచ్చు అని ఆయన ఏదైతే చెప్తున్నారో అదే రకంగా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. సముద్రానికి సంబంధించి దాదాపు 300 కోట్ల పైన దానికి సంబంధించి వాల్ కట్టడానికి నిర్మించడానికి ఇటీవల కాలంలో కలెక్టర్ గారు కూడా అక్కడికి ఢిల్లీ వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన కూడా ప్రణాళిక కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే కోస్టల్ కారిడార్ ఉన్నదో కోస్టల్ కారిడార్ కూడా పిఠాపురం మీదుగా వెళ్తుంది కాబట్టి
దానికి సంబంధించిన పనులు కానీ ఈ పనులన్నీ కూడా చాలా వేగవంతంగా జరుగుతున్నాయి అనుకోవచ్చు. అదే రకంగా స్థానికంగా గొల్లప్రోలు ఇటీవల కాలంలో గొల్లప్రోలు అప్పుడు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఇచ్చారు, కానీ ఆ కాలనీకి వెళ్ళడానికి ఏదైనా వరద వస్తే కనుక వెళ్ళలేని పరిస్థితి. రైట్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.